సంగారెడ్డి జిల్లా జోగిపేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు జెండాను ఎగురవేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. అలాగే జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుపరచడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి బంధువులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీప బంధువు సింగూరు జలాశయంలోని ఇరిగేషన్ భూములను ఆక్రమించుకొని పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్న జిల్లా యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటంచెరు, లగ్డారం శివారుల్లో అనుమతులు లేని మైనింగ్ అంటూ గూడెం మహిపాల్ తమ్ముడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించిన మంత్రి దామోదర తన బావమరిది ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడుతుంటే మంత్రి దామోదర్ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. సింగూరు ముంపు ప్రాంతంలో అర్ధరాత్రుల్లో యథేచ్ఛగా కబ్జాదారులు మట్టి నింపుతున్న జిల్లా అధికారులు, ఇరిగేషన్ శాఖ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్. గత కొద్ది రోజులుగా సంగారెడ్డి జిల్లా సింగూరు జలాశయంలో కాదిరాబాద్ సాయిపేట శివార్లో మంత్రి బావమరిది అనిల్ రెడ్డి 100 ఎకరాలు కబ్జా చేశారని, ఎఫ్టీఎల్ను చెరవేసి 200 ఎకరాల కబ్జా చేస్తూ ఆ ప్రాంతాన్ని 2 ఇటాచీలతో 100 టిప్పర్ల మట్టితో నింపుతున్నారని ఆరోపించారు. సింగూరు జలాశయాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆ పనుల వైపు అధికారులు తొంగి చూసిన దాఖలాలు లేవన్నారు. భారీ లైట్ల వెలుతురులో నిన్న రాత్రి కూడా అక్కడ టిప్పర్ల ద్వారా 100 ట్రిప్పుల మట్టిని నింపారన్నారు. మంత్రి దామోదర రాజనరసింహ బావమరిది అనిల్ రెడ్డికి ప్రభుత్వ యంత్రాంగం అంటే భయం లేదని, ప్రజలంటే గౌరవం లేదని, ఎవరు కంప్లైంట్ చేసినా పట్టించుకోకుండా ఇరిగేషన్ భూముల్లో దేవుడి గుడి నిర్మాణం, టూరిజం హబ్ డెవలప్మెంట్ పేరుతో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగూరు జలాశయం ప్రజల ఆస్తి, దాన్ని కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని క్రాంతికిరణ్ ఫైర్ అయ్యారు. 29 టీఎంసీల కెపాసిటీ కలిగిన సింగూరు దాదాపు 4-5 జిల్లాలకు తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అటువంటి జలాశయాన్ని కాపాడడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలంతా సింగూరు ప్రాజెక్టు మీదనే ఆధారపడ్డ రోజులు ఉన్నాయని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా అక్కడ కనీసం డబ్బాలను, జేసీబీలను, టిప్పర్లను కూడా సీజ్ చేయలేదన్నారు. దాని మూలంగానే అర్ధరాత్రుల్లో అధికారులు ప్రజల కళ్ళు కప్పినట్టు పనులు జరుపుతున్నారని ఆరోపించారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని అక్కడ అన్నిటినీ సీజ్ చేస్తేనే సింగూరు ప్రభుత్వ సంపదను, పర్యావరణాన్ని కాపాడిన వారం అవుతామన్నారు. లేదంటే సంపదంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందని, మంత్రి దామోదర రాజనరసింహకు అధికారులు భయపడితే మేమే వేరే రకంగా సింగూరు ప్రాజెక్టు భూములను కాపాడుకుంటామని క్రాంతికిరణ్ స్పష్టం చేశారు. ఇది తీసేసి లెవెల్ చేసింది. ఇది లెవెల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా గుట్ట ఉంటుంది చిన్నది. ఆ గుట్ట మీద మన్ను పోస్తున్నారు. ఇప్పుడు మన్ను పోసి ఆయన ఫామ్ హౌస్ ఇది కదా, ఈ మధ్యలోకి పెద్ద పెద్ద బండరాలు వేసింది. ఇక్కడ మనము తాలేమా ప్రాజెక్టు కోసం తవ్వినాము. అక్కడ తొమ్మిది దగ్గర పెద్ద పెద్ద బండరాలు వచ్చినాయి. ఆ బండరాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో వేసింది. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే దీనిలో మట్టి పోసేసి, దీనికి దారి వేసి దీన్ని టెంపుల్తో పాడలేదండి. ఆయన గెస్ట్ హౌస్ పెట్టాడు, టూరిజం స్పాట్ చేస్తాడు. ఆయన అది బిజినెస్ చేసుకుందామని ఆయన రిసార్ట్స్ బట్టి బిజినెస్ చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. చూసి అంతా గడ్డ చేస్తున్నాడు. ఇదంతా బఫర్స్ మట్టి ఈ సైడ్ ముడుతున్నాడు. సో ఇప్పుడు నీళ్ళు ఖాళీ అయిపోయినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత దానిలో నీళ్ళు రావు. సో దాని కంట్రోల్ ఉంచుకుంటాడు. చాలా తీవ్రమైన చూడండి, దాన్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే సార్ నిజం పట్ట ల్యాండ్ ఏమైనా చేసుకున్నాం, ఆయన పట్ట కూడా కాదు, అసలు మునిగిపోయింది ఆయన పట్ట కూడా కాదు, వేరే రైతులది. వాళ్ళేమో మేకలు మేపుకోవడానికి, గొర్రెలు మేపుకోవడానికి వాళ్ళకి ఆలోచన చేసి పెడతాను. ఇది మాత్రం చేసుకుంటున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు అక్కడ పోవడానికి. కొంచెం దాన్ని మీరు చేస్తే తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ, మా ఆందోళన నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మగౌరవంతో పాటు
వారి జీవన విధానాల మార్పులో మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. వారి భవిష్యత్తుకు యువత భవిష్యత్తు కూడా బాటలు వేసినందుకు మేము కేసీఆర్ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మొత్తం దారి తప్పి తెలంగాణ ఆకాంక్షల్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నింటినీ కూడా తుగ్గా దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏదైతే నిధులు నియామకాలు తెలంగాణకు కావాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారో వాటన్నింటినీ కూడా కేసీఆర్ గారు అమలు చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. కానీ దాన్ని కొనసాగించాల్సిన ప్రభుత్వం వాటన్నింటి పేరు మీద కమిషన్లు అని చెప్పి విచారణ అని చెప్పి వాటన్నింటినీ ఆపేసి తెలంగాణ ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ. ఇది తెలంగాణ వ్యతిరేక చర్య. కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆత్మను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆత్మగౌరవంతో పాటు తెలంగాణ వనరుల్ని తెలంగాణ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ మంగళూరు జలాశయంలో మంత్రి గారి బాంబర్ది అనిల్ రెడ్డి కబ్జాలు చేస్తున్నాడని చెప్పి ఎఫ్టీఎల్ను చెరిపేసి ఎఫ్టీఎల్ ప్రాంతం మొత్తాన్ని మట్టితో నింపుతున్నాడు. మట్టితో నింపి తనకు 200 ఎకరాలు కట్టేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి గత 4-5 రోజులు అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ ఆరోపిస్తున్నారు. మేము కూడా అక్కడ సందర్శించి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. నిన్న ఈ విషయాన్ని మేము కలెక్టర్ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఇది ప్రొటెక్ట్ చేయండి, ఈ ఎఫ్టీఎల్ ప్రాంతము ఇక్కడ ఎఫ్టీఎల్ బూట్ చేస్తున్నారని చెప్పి. కానీ నిన్న కలెక్టర్కు కంప్లైంట్ చేసిన తర్వాత కూడా నిన్న రాత్రి మళ్ళీ అక్కడ దాదాపు 100 టిప్పర్లతోని మట్టి కొట్టినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. రాత్రి లైట్లు వేసుకొని అక్కడ మట్టి కొట్టినట్లు గ్రామస్తుల నుంచి సమాచారం వస్తుంది. అంటే మీకు ప్రభుత్వ యంత్రాంగం అంటే భయం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ఎవరు కంప్లైంట్ చేస్తున్నారనే భయం మీకు లేకుండా యథేచ్ఛగా ఒక వ్యక్తి ఒక జలాశయం, అది ఏదో చిన్న చెరువు కుంటనో కాదు, జలాశయం 29 టీఎంసీల నీరు నిల్వ ఉండే జలాశయం. అది దాదాపు 4-5 జిల్లాలకు తాగునీరు సాగునీరు అందించి 2 లక్షల ఎకరాలకు నీరు అందించే జలాశయం. అది హైదరాబాద్ ప్రజలు మొత్తం కూడా సింగూరు మీద ఆధారపడ్డ రోజులు ఉన్నాయి. అటువంటి జలాశయాన్ని కాపాడడంలోనే ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా కనీసం అక్కడ డంపలను సీజ్ చేయలేరు, జేసీబీని సీజ్ చేయలేరు, టిప్పలను సీజ్ చేయలేరు. దాని మూలంగా ఏం జరుగుతుందంటే అధికారుల కళ్ళు కప్పి ప్రజల కళ్ళు కప్పి అర్ధరాత్రి కూడా పనులు జరుగుతున్నాయి అక్కడ. అందుకే నేను మరోసారి కలెక్టర్ గారికి పత్రికాముఖంగా నేను విన్నవించుకుంటున్నా. వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ అన్నింటినీ సీజ్ చేస్తేనే అక్కడ సంపదను పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము, ప్రభుత్వ సంపదను కాపాడుకున్న వాళ్ళం అవుతాము. లేదనుకుంటే మొత్తం అది కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుంది. మీరు మంత్రి గారికి మీరు భయపడితే కనుక మేము వేరే రకంగా అయినా సరే కోర్టులో పోయి ఇంకే రకంగా పోయినా సరే దాన్ని తప్పకుండా మేము కాపాడుకుంటాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించాలి, జిల్లా యంత్రాంగం ఇరిగేషన్ అధికారులు స్పందించాలి, స్పాట్కు విజిట్ చేసి వాటన్నిటి కూడా వెంటనే సీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.